హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే మరొక చిన్ని వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ప్రతిరోజు కూడా మన వీడియోస్ని వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఈరోజు మండే కదా, ఇంకా గుడికి వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా పిల్లలకి స్కూలు తర్వాత పనులు ఉంటాయి కదా, ఇంకా అందుకనేసి ఇంకా సాయంత్రం అంటే 6:30 అలా అయితే వెళ్తున్నాం. మనకు దగ్గరగానే ఉంటుంది, 1 కిలోమీటర్ అంత దూరం అయితే ఉంటుందన్నమాట. ఆ గుడి ఏంటంటే చిన్న ఊరే, కానీ చాలా నీట్గా మెయింటెనెన్స్ చేస్తారు. నేను గుడిలో అయితే ఎటువంటి వీడియోస్ అయితే తీయలేదు. మనం వెళ్ళేది ప్రశాంతత కోసం పూజ చేసుకోవడానికి కదా, అక్కడ కూడా ఏం కెమెరా పట్టుకుందాం అనేసి ఇంకా నేనైతే ఫోనే తీసుకెళ్ళాను అనమాట బయటకు వెళ్ళేటప్పుడు. ఇంకా అందుకనేసి ఇంకా ఎటువంటి వీడియోస్ అయితే పెట్టలేదు. ఇది వచ్చేసరికి ఇంకా మనం టెంపుల్కి వెళ్ళాలన్న పండగలైనా సరే చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటేనే అందంగా ఉంటుంది కదా ఇంటికి. ఇంకా నాకు ముందు ఎలాగో కుదరదు కదా అని చెప్పి నేను కిచెన్లోనే చిన్నగా వేసుకుంటూ ఉంటాను. ఇంతకుముందు పెయింట్ అయితే వేసాను, కానీ అదైతే ఇంకా మనం క్లీన్ చేసే కొంది పోతూ ఉంటుంది కదా, అలాగే పోయిందనమాట. ఇంకా పోయిన దగ్గర ఈ విధంగా చాక్ పీస్తో అయితే వేసేసుకుంటాను. ఇది జస్ట్ ఈరోజు వరకు అయితే ఉంటుంది. ఇంకా మరలా ఎక్కువ వంట చేసి తుడిచామంటే కడిగేసామంటే అది పోతుంది. చాక్ పీస్ తడిపి వేసుకుంటే మనకి బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. ఇంకా గ్యాస్ మీద కూడా మనకి గ్లాస్ ఉంటాయి కదా బ్లాక్ది, వాటి మీద అయితే బాగా కనిపిస్తుంది. మామూలు స్టీల్ స్టవ్ మీద కూడా ఈ విధంగా చాక్ పీస్తో చిన్నగా ముగ్గు వేసుకుంటే మనకి ట్రెడిషనల్గా ఉంటుంది, కనిపిస్తుంది కూడా. ఆరిన తర్వాత బాగా కనిపిస్తుంది. మనము పూజలు అనేవి ఎప్పుడు కూడా భక్తితో చేసుకోవాలి, కానీ పోటీతో అయితే చేసుకోకూడదు. మనకి కొంతమందికి టైం అనేది దొరుకుతుందన్నమాట, బాగా ఓపిక ఉంటుంది, టైం దొరుకుతుంది పూజలు చేసుకోవడానికి. కొంతమందికి ఇంట్లో చిన్నపిల్లలు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, ఉద్యోగం పరంగా ఉండొచ్చు, అంత టైం ఉండకపోవచ్చు అనమాట. కాకపోతే వాళ్ళు ప్రత్యేకించి కొన్ని రోజుల్లో అంటే సెలవులు అలా వచ్చినప్పుడు మాత్రమే ప్రత్యేకించి పూజలు చేసుకుంటూ ఉంటారు కదా. అలాంటప్పుడు చాలామంది మనం డైలీ చేయట్లేదు కదా, మంచి ఫలితం ఉండదేమో, దేవుడు మనల్ని కరుణించడేమో అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. దేవుని మీద భక్తి అనేది మనం చేసే పనులు తర్వాత ఆర్భాటాలు చేస్తేనే ఉన్నదని కాదు, మనసులో ఉండాలి. మనం చేసే పని కరెక్ట్గా చేసుకోవాలన్నమాట. ఒకరిని మోసం చేసి అన్యాయం చేసి డైలీ పూజలు చేసి వ్రతాలు చేసి అన్ని అన్నదానాలు అవి ఇవి చేస్తూ ఉన్నా కూడా ప్రయోజనం అయితే ఉండదు. మనకు చేతనైనంత వరకు ఒకరికి సహాయం చేయడం, తర్వాత ఎవరికి అపకారం చేయకుండా ఉండడం, ఈ రెండు పాటిస్తే చాలు. దేవుడు డైలీ పూజలు చేయకపోయినా పర్లేదు, మనకి అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనకి భగవంతుడు ఎప్పుడు కూడా నాకు ఇలా పూజలు చేయాలి, ఈ విధంగా చేయాలి, వీటితోనే చేయాలి అని ఎప్పుడు ఎక్కడ ఏం చెప్పలేదన్నమాట. అక్కడక్కడ చెప్పినవి కూడా మనం కల్పించుకున్నవే. ఎవరికి తాహత తగ్గట్టు వాళ్ళైతే పూజలు చేసుకోవాలి. వాళ్ళు మనకి ఇప్పుడైతే జస్ట్ వీడియోస్లో చూపిస్తూ ఉంటారు కదా పూజలు వస్తువులు, అవన్నీ కూడా జస్ట్ చూసి తెలుసుకోవడానికి బాగుంటాయి తప్పించి అలాగే చేయాలి అవే కొనాలి అంటే కనుక అస్సలు వీలు పడదనమాట. మన శక్తికి తగ్గట్టు, మన టైంకి తగ్గట్టు, మన ఇంట్లో పరిస్థితుల్ని బట్టి కూడా మనం పూజలు అనేవి చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు బలవంతంగా అయితే చేసుకోకూడదు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక తల్లి ఉంటుంది, తల్లికి 2-3 పిల్లలు ఉంటారు. ఆ తల్లి అందరినీ కూడా సమానంగా చూస్తుంది, ఒకే రకంగా పెంచుతుంది అనమాట. కానీ వాళ్ళ ముగ్గురు ఒకేలాగా వాళ్ళ బుద్ధులు తర్వాత వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళ అభివృద్ధి ఒకేలాగా ఉండదన్నమాట. అలాగే భగవంతుడు కూడా అందరినీ సమానంగా చూస్తాడు. కాకపోతే మన కర్మ ఫలితంగా మనము కష్టాలు సుఖాలు అనుభవిస్తాం అన్నమాట. కర్మ ఫలితం నుంచి ఆ భగవంతుడే తప్పించుకోలేడు, ఇంకా మనుషులు మనం ఎంత. కాకపోతే మనలో ధైర్యాన్ని ఒక సంకల్పాన్ని కల్పించుకోవడానికి భగవంతుడిని మనం పూజిస్తూ ఉంటాము. అది నాకు తెలిసినంత వరకు మీతో అయితే ఈ విషయం షేర్ చేశాను. అన్నీ నాకు తెలుసని కాదు, నాకు తెలిసినంత వరకు మీతో అయితే షేర్ చేశాను అనమాట. నేనేంటంటే పర్టికులర్గా ఖచ్చితంగా అన్నీ పాటించాలి అని అయితే ఏమనుకోను. నాకు వీలైనంత వరకు అలా చేసుకుంటూ వెళ్ళిపోతానన్నమాట. మరీ పూర్తిగా అవాయిడ్ చేయను, అలా అని చెప్పి ఎక్కువగా అయితే చేయను అనమాట. నాకు తగిన విధంగా చేసుకుంటూ ఉంటాను. ఇంకా పూజ విషయానికి వస్తే ఈ విధంగా సింపుల్గా ఇంట్లో అయితే
ఉదయం అయితే చేయలేదు. దానికి రీజన్ కూడా మీకు చెప్తానన్నమాట లాస్ట్లో. ఇంకా ఈవినింగ్ అయితే చేసుకుంటున్నాను. మా పిల్లలు వచ్చేసరికి 6 అలా అవుతుంది కదా, ఈలోపు పూజను కంప్లీట్ చేసేసుకున్నాం అనుకోండి, ఇంకా వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళు రెడీ అయిపోతారు. ఈ లోపల నేను అన్నీ కూడా సర్దేసి పెట్టుకుంటాను. ఇంకా అందరం వెళ్ళొచ్చు అనమాట. ఇంకా గుడికి వెళ్ళడానికి అన్నీ కూడా నేనైతే రెడీ చేసి పెట్టుకుంటున్నాను. పూలు, తర్వాత మనకి క్లీన్ చేసుకోవడానికి చిన్న చెంబు నుంచి కూడా మర్చిపోకుండా తీసుకెళ్ళాలి. కార్తీక మాసం అంటే దీపాలు, ఒత్తులు అన్నీ పెడుతూ ఉంటాం కదా, వీటి కోసం అని చెప్పి కొంతమంది ఉసిరికాయలతో, కొంతమంది నిమ్మకాయలతో ఇలా కూడా పెట్టుకుంటూ ఉంటారు. పిండి దీపాలు కూడా ప్రత్యేకంగా పెడతారు. ఈసారి నేను ఏంటంటే పిండితో పెడతాము అని చెప్పి పిండితో అయితే ప్రమిదిని అయితే చేసుకుంటున్నాను. ఇంకా పూజ కంప్లీట్ అయ్యి కొద్దిగా పాలు అయితే ఉన్నాయి. నేనేంటంటే పొంగల్లో ఎక్కువ పాలు వేస్తానన్నమాట, స్వీట్ తగ్గిస్తాను, అప్పుడే మనకి కమ్మగా ఉంటుంది. ఇంకా పిండి దీపం అయితే వెలిగించుకోవడానికి ఈ విధంగా కలిపి పెట్టేసుకుంటున్నాను. ఇది కలిపేసుకున్న తర్వాత పిండిని మనం ఒక కవర్లో కనుక పెట్టేస్తే పైన ఎండిపోకుండా ఉంటుందన్నమాట. పైన ఎండిపోయింది అనుకోండి, మనం దీపం చేసినప్పుడు ఆ చుట్టూ నెర్రిలు వచ్చినట్టు అలా ఉంటుంది. ఈ కవర్లో పెట్టుకుంటే అలా కాకుండా ఉంటుంది. ఇంకా గుడికి తీసుకెళ్లే వస్తువులన్నీ కూడా నేను ఫస్ట్ ఒక్కొక్కటి బ్యాగ్లో పెట్టేసుకోకుండా, ఎవరైనా సరే ఫస్ట్ టేబుల్ మీద కానీ ఎక్కడైనా సరే పెట్టుకునేటప్పుడు అన్నీ కూడా ఒక చోట పెట్టుకొని అప్పుడు అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ప్రతిదీ ఉందా లేదా అని చెప్పి అప్పుడు బ్యాగ్లో అయితే పెట్టుకోవాలి. ఒకేసారి ఒక్కొక్కటి బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, అవి మనకు కనిపించవు కదా, తీరా గుడికి వెళ్ళి చూస్తే ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము. అందుకని నేను ఫస్ట్ అన్నీ కూడా ఒక చోట ఏర్పాటు చేసుకొని అన్నీ చూసుకొని అప్పుడు బ్యాగ్లో పెట్టేసుకుంటాను. ఇంకా రేపటికి ఇడ్లీ పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా వచ్చేసరికి 10 అలా అవుతుంది కదా, ఇంకా అప్పుడు ఓపిక ఉండదు, కలపలేము. అందుకనేసి ఇంకా పిల్లలు వచ్చేసిన తర్వాత వాళ్ళకి ప్రసాదం చేశాను కదా, అదైతే పెట్టేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతారు. మేమేంటంటే లిమిటెడ్గా చేస్తాం అన్నమాట. పొంగల్ కూడా ఎక్కువ అయితే తినరు, ప్రసాదం లాగే కొద్దిగా తీసుకుంటారు. ఇంకా బయట కూడా దీపాలు అయితే పెట్టేసి ఇంకా బయలుదేరుతూ ఉన్నాము. నాకేంటంటే మెయిన్గా శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఎక్కువ టైట్గా, తర్వాత గుచ్చుకున్నట్టుగా పెద్ద పెద్ద అంచులు అట్లా ఏమి ఇష్టం ఉండదన్నమాట. ఇంకా సింపుల్గా అనుకూలంగా ఉండేలాగా అయితే కట్టుకుంటూ ఉంటాము. శారీస్ కట్టడం చాలా తక్కువ అనమాట. ఇలా గుళ్ళకి వెళ్ళినప్పుడు, ఏదైనా పండగలప్పుడు అలా మాత్రమే పేరప్ చేస్తూ ఉంటాను. కానీ మిగిలినప్పుడు అంతా కూడా డ్రెస్సులు వేసుకుంటాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క కంఫర్ట్ ఉంటుంది కదా, నాకు వర్క్ చేసుకోవాలంటే ఎక్కువ డ్రెస్ మీద అయితే కంఫర్ట్గా ఉంటుంది. అందుకనేసి ఇంకా ఉదయం ఎందుకు పూజ చేయలేదంటే ఇది కొంచెం పెండింగ్ పడిందనమాట ఈ వర్క్. ఇది ఇంతకుముందు ఒక శారీ ఉంటే దీన్ని నేను 2 డ్రెస్సుల్లాగా అయితే కుట్టాను. ఒకటి మామూలుగా లాంగ్ ఫ్రాక్ పెద్దదనమాట, ఇంకొంచెం మిగిలింది బ్లౌజ్ పీసు, అలాగే కొంచెం క్లాత్ మిగిలింది. ఓకే, దీన్ని ఎందుకు పక్కన పెట్టేయడం అని చెప్పి టాప్ ఒక్కటి కుట్టాను అనమాట. దీనివల్ల ఇంకా మధ్యాహ్నం వరకు ఈ పని అయితే సరిపోయింది. వివరంగా నెక్స్ట్ వీడియోలో శారీతో ఎన్ని డ్రెస్సులు వచ్చాయి అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. హ్యాండ్స్కి లైనింగ్ అయితే వేయలేదన్నమాట. మనము ఇంకా దీన్ని ఐరన్ చేసేసి పెట్టేయాలి. అదండి ఇవాళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.